నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. బాగా డబ్బున్న వాళ్ళకు, సెలబ్రిటీలకు పెళ్ళి అనగానే వాళ్ళ మనసులో వచ్చే మొదటి ఆలోచన డెస్టినేషన్ వెడ్డింగ్. వచ్చే అతిథులకు రాజమర్యాదలు చేయాలి, అలాగే రాజరికపు దర్జాలతో పెళ్లి చేసుకోవాలి అని అంటే గుర్తొచ్చేది రాజస్థాన్. ఆ రాజస్థాన్లో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్లకు పెట్టింది పేరు ఉదయ్పూర్. ఈ మధ్యనే ఉదయ్పూర్లో అంగరంగ వైభోగంగా జరిగిన ద వెడ్డింగ్ ఆఫ్ వీరోస్ చూసాం. వీళ్ళే కాదు, పివి సింధు, హార్దిక్ పాండ్యా, ఇషా అంబానీ, నీల్ నితిన్ ముఖేష్, సంజయ్ హిందూజా, నిహారిక కొనిదెల, పరిణితి చోప్రా, నేత్రా మంతెన, శ్రియా శరణ్, రవీనా టండన్, ఇలా మనకు తెలిసిన సెలబ్రిటీలు, తెలియని సంపన్నులు, వీళ్ళందరి మనసు దోచినటువంటి ఉదయ్పూర్లో అసలు ఏముంది? ఒక్క డెస్టినేషన్ వెడ్డింగ్ అనే కాదు, సాధన, సునీల్ దత్ వీళ్ళు నటించినటువంటి మేరా సాయా నుంచి జాహ్నవి కపూర్ మొట్టమొదటి సినిమా ధడక్ వరకు ఈ ఉదయ్పూర్లో ఎన్నో హిట్ సినిమాలు పిక్చరైజ్ చేసుకున్నాయి. మరి ఇలాంటి ఉదయ్పూర్లో మనలాంటి పర్యాటకులు చూడడానికి ఏమేమి ఉన్నాయి, అలాగే ఉదయ్పూర్ టూర్ ప్లాన్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు అవసరం అవుతుంది, ఉదయ్పూర్కు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎన్ని డబ్బులు సమకూర్చుకోవాలి, అలాగే ఉదయ్పూర్ టూర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసేసిన తర్వాత మీరు ఉదయ్పూర్ టూర్ని చాలా హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఉదయ్పూర్కి ఎలా వెళ్ళాలి? ఉదయ్పూర్ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఉదాహరణకి హైదరాబాద్ నుంచి తీసుకుంటే కనుక 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇకపోతే మరి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంటే ఇంకా దూరం కదా, కాబట్టి రోడ్డు ప్రయాణం అనేది చాలా రిస్క్. ఇకపోతే నెక్స్ట్ ఉండేది ఏంటి? ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ జర్నీకి హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్కి డైరెక్ట్ ట్రైన్ అనేది లేదు. కాకపోతే ఉదయ్పూర్కి దగ్గరలో ఉన్నటువంటి చిత్తోర్గఢ్, అక్కడికి ట్రైన్స్ ఉన్నాయి. ఆ చిత్తోర్గఢ్ కూడా మీకు ఉదయ్పూర్ టూర్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ట్రైన్లో వెళ్తే కనుక చిత్తోర్గఢ్ వెళ్ళిపోయి అక్కడ చిత్తోర్గఢ్ చూసుకొని అక్కడి నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో ఈ ఉదయ్పూర్ అనేది ఉంటుంది. అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇంకా టైం కలిసి రావాలి, ట్రైన్ అంటే మరి 2 days దగ్గర పడుతుంది కదా, మరి ఇంకా టైం కలిసి రావాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్. 1.5 గంటలో హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్కి మీరు ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. ఉదయ్పూర్ టూర్కి ఎన్ని రోజులు కావాలి? సాధారణంగా ప్రయాణ సమయం తీసి పక్కన పెడితే ఉదయ్పూర్ చూడడానికి 2 రోజులు సరిపోతుంది. దీంట్లోనే నేను చిత్తోర్గఢ్ కోట కూడా చూస్తాను అంటే ఇంకొక రోజు యాడ్ చేసుకోండి. అలాగే ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి కుంభాల్గఢ్ కోట, దాన్ని కూడా చూస్తాను అని అంటే కనుక ఇంకొక రోజు యాడ్ చేసుకోండి. ఆ పక్కనే మౌంట్ అబు హిల్ స్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చూసి వచ్చేస్తాను పనిలో పని అని అంటే కనుక ఇంకొక 2 రోజులు యాడ్ చేసుకోండి. అంటే ఈ ఉదయ్పూర్ బేస్ చేసుకొని మీరు చిత్తోర్గఢ్, కుంభాల్గఢ్, మౌంట్ అబు ఇవన్నీ కూడా చూసేసి రావచ్చు అన్నమాట. వీటికి మీ వీలుని బట్టి 2 రోజుల నుంచి 6 రోజుల వరకు టైం పడుతుంది. సాధారణంగా ఏంటంటే ఉదయ్పూర్ టూర్ అని అంటే ఉదయ్పూర్, చిత్తోర్గఢ్ కోట, తర్వాత కుంభాల్గఢ్ కోట, ఇవి 3 కలిపేసి ఒక 4 రోజులు ప్లాన్ చేసుకుంటారు. నేను కూడా అలాగే 4 రోజులు ట్రిప్ వేశాను అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు నా టూర్ స్కెడ్యూల్ గురించి, నా టూర్ వివరాలు ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎలా వెళ్ళానని చెప్తాను. బడ్జెట్ గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరు ఈ వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత మీ వీలుని బట్టి టూర్ ఎన్ని రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీ ఇష్టం. డే 1 ఉదయం హైదరాబాద్ నుంచి 7:40కి బయలుదేరే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. 9:30 కల్లా ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ నుంచి క్యాబ్లో నేను ముందుగా బుక్ చేసుకున్న జనక్ విలాస్ హోటల్కి వెళ్ళేసరికి 10:15 అయింది. ఉదయ్పూర్ టూర్ అనేది ఎవరైనా సరే ముందుగా సిటీ ప్యాలెస్ నుంచే మొదలు పెడతారు. ఎందుకంటే ఉదయ్పూర్ బేస్ ఈ సిటీ ప్యాలెస్ అన్నమాట. మేము హోటల్లో కాసేపు రిలాక్స్ అయ్యాక అక్కడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న సిటీ ప్యాలెస్కి నడుచుకుంటూ వెళ్ళాం. అప్పటికి 11:50 అయింది.
సిటీ ప్యాలెస్ బయట నుంచి చూసి వచ్చేయాలంటే అరగంట చాలు. లోపలికి వెళ్ళాలంటే 2 గంటలు కావాలి. మేము లోపలికి వెళ్ళి చూసి వచ్చాం. వీటన్నిటి గురించి నేను విడిగా వీడియోలు చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ ప్లాన్ మాత్రమే చెప్తున్నాను. సిటీ ప్యాలెస్ చూసి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 2:20 అయింది. ప్యాలెస్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ పిచోలా లేక్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. ఉదయపూర్ మొత్తం ఈ లేక్ చుట్టూనే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా డెస్టినేషన్ వెడ్డింగ్ అని. ఆ ప్రసిద్ధ హోటల్స్ అన్నీ ఈ లేక్ చుట్టూనే ఉంటాయి. వాటన్నిటినీ కనీసం దూరం నుంచి అయినా చూడాలి అని అంటే ఈ లేక్లో బోటింగ్ చేయాల్సిందే. అలా బోట్ ఎక్కితే మిమ్మల్ని జగ్మందర్ ప్యాలెస్ అని ఒక హోటల్కు తీసుకెళ్తారు. మనం ఇందాక చెప్పుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగే హోటల్స్లో ఇదొకటి. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఈ హోటల్లో గడిపి మళ్ళీ బోట్ ఎక్కి సిటీ ప్యాలెస్కి వచ్చేసాం. అక్కడ నుండి బయట గేటు దగ్గరికి వస్తే ఆటోలు ఉన్నాయి. లోకల్గా కొన్ని ప్లేసెస్ చూడడానికి ఆటో మాట్లాడుకొని బయలుదేరాం. ముందుగా ఫతే సాగర్ లేక్కి వెళ్ళాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లాంటిది అనమాట. అక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ఒక అరగంట ఉండి అటునుంచి వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాం. ఆ తర్వాత సహేలియోంకి బారి అనే పార్క్కి వెళ్ళాం. సహేలి అంటే చెలికత్తె లేదా గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, బారి అంటే పార్క్. ఒకప్పుడు రాణులు వారి చెలికత్తెలు వచ్చి ఇక్కడ ఈ పార్కులో సేద తీరేవాళ్ళు అన్నమాట. అందుకని దీనికి సహేలియోంకి బారి అని పేరు పెట్టారు. ఇక ఆ తర్వాత కుంభ కళాకృతి అనే ఒక థియేటర్కి వెళ్ళాం. అక్కడ రాజస్థానీ జానపద నృత్యాల ప్రదర్శన ఉంటుంది. అప్పటికి టైం సాయంత్రం 6:50 అయింది. ఒక 30 గంట ఉండి హోటల్కి వెళ్ళిపోయాం. రెండో రోజు ఉదయాన్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి 8:30కి చిత్తూర్గఢ్ కోట చూడడానికి కారులో బయలుదేరాం. ఉదయపూర్ నుంచి ఉదయమే వెళ్ళి కోటను చూసుకొని సాయంత్రం కల్లా తిరిగి వచ్చేయచ్చు. చిత్తూర్గఢ్ వెళ్ళేసరికి 11:30 అయింది. మేవార్ రాణి పద్మావతి గురించి మీరు వినే ఉంటారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా హిందీలో పద్మావత్ అనే ఒక సినిమాను కూడా తీశారు. ఆమె ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఈ కోటలో ఉంది. అలాగే శ్రీకృష్ణుని భక్తురాలిగా, గాయకురాలిగా, కవయిత్రిగా పేరు పొందిన మీరాబాయి మందిరం ఇక్కడే ఉంది. వీటితో పాటు కుంభస్వామిని టెంపుల్, విజయస్తంభం, గోముఖ ఖుండ్ జైన దేవాలయం, దాని పక్కన ఉండే కీర్తి స్తంభం, రాణా కుంభ ప్యాలెస్, పద్మిని ప్యాలెస్ లాంటివి ఉన్నాయి. వీటన్నిటినీ చూసేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఇక అక్కడే భోంచేసి తిరిగి వచ్చేటప్పుడు దారిలో శ్రీ సావరియా సేట్ అనే ఒక ఆయన కట్టించిన కృష్ణ మందిరాన్ని చూసొచ్చాం. సాయంత్రం 6 గంటలకల్లా ఉదయపూర్లో ఉన్నాం. ఇక డే 3 ఉదయపూర్ నుంచి ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి కుంభాల్గఢ్ కోటను చూడడానికి కారులో బయలుదేరి వెళ్ళాం. దారిలో ఏక్లింగ్జీ ఆలయానికి వెళ్ళాం. స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 10:40 అయింది. అక్కడ నుంచి హల్దీ ఘాటి అన్న చోటికి వెళ్ళాం.
మహారాణా ప్రతాప్ అక్బర్ సేనలతో వీరోచితంగా పోరాడిన ప్రదేశం ఈ హల్దీ ఘాటి. రెండు వైపులా మరణించిన సైనికుల రక్తంతో ఇక్కడ ఏకంగా ఒక చెరువు తయారైందంట. ఆ యుద్ధంలో మహారాణా ప్రతాప్ను రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన చేతక్ అనే రాజుగారి గుర్రం సమాధి కూడా ఇక్కడ ఉంది. అలాగే మహారాణా కొన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపిన గుహ కూడా ఇక్కడే ఉంది. ఈ చరిత్రను మొత్తం కళ్ళకు కట్టే ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఈ మ్యూజియంని తప్పకుండా చూడాలి. మ్యూజియం నుంచి బయటకు వచ్చేసరికి 1 గంట అయింది. దారిలో భోంచేసుకుని కుంభాల్గఢ్ కోటకు వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయింది. అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో కట్టిన కోట ఇది. ఈ కోట చుట్టూ కట్టిన గోడ 36 కిలోమీటర్లు ఉంటుంది. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత అంతటి పొడవైన గోడ ఇది. మహారాణా ప్రతాప్ ఈ కోటలోనే జన్మించారు. కోట ఎక్కి దిగేసరికి సాయంత్రం 5 అయింది. ఉదయపూర్ తిరిగి వచ్చేసరికి 7. హోటల్ రూమ్లో కాసేపు రిలాక్స్ అయ్యాక భోజనం చేయడానికి అంబరాయి ఘాటుకు వెళ్ళాం. డే 4 టూర్లోని 4వ రోజు ఉదయపూర్లో లోకల్గా మేము చూడకుండా మిగిలిపోయిన ప్రదేశాల లిస్టు రాసుకొని వాటిని చూసేందుకు ఒక ఆటో మాట్లాడుకొని అందులో వెళ్ళాం. ఉదయం 9:30కు బాహుబలి హిల్స్ దగ్గర ఉన్నాం. ఒక చిన్న కొండ లాంటిది ఎక్కితే ఇదిగో ఇలా కనిపిస్తుంది. కిందకు దిగేసరికి 10:45. తర్వాత సజ్జన్గఢ్ కోట చూడడానికి వెళ్ళాం. ఇది కూడా ఒక కోట. దీనే మాన్సూన్ ప్యాలెస్ అని కూడా అంటారు. సరైన సీజన్లో వెళ్తే మేఘాల పైన మనం ఉన్నట్టు అనిపిస్తుందంట. అసలు ఈ కోటను కట్టిందే మేఘాలను చూడడానికి అంటారు. 1 గంట అక్కడ గడిపి కిందకి దిగేసరికి 12:10 అయింది. అక్కడ నుంచి రాణా ప్రతాప్ స్మారక కేంద్రానికి వెళ్ళాం. రాణా ప్రతాప్ జీవిత చరిత్రను, మేవార్ రాజుల చరిత్రను చెప్పే వస్తువులు, చిత్రపటాలు ఇక్కడ ఉంటాయి. ఇది చూసుకునేసరికి 1:30 అయింది. ఆ తర్వాత భోజనం చేసి గంగూల్ ఘాట్కు వెళ్ళాం. పిచోలా లేక్ చుట్టూ చాలా ఘాట్లు ఉంటాయి.
ఈ ఘాట్లలో సేద తీరుతూ లేక్ అందాలను తిలకిస్తుంటారు పర్యాటకులు. వాటిల్లో ఒకటి ఈ గంగూల్ ఘాట్. ఇక్కడ చాలా సినిమాలు చిత్రీకరించబడ్డాయి. గంగూల్ ఘాట్ పక్కనే ఉంటుంది బాగోర్ కి హవేలీ. ఇందులో ఒక మ్యూజియం ఉంటుంది. మేవాడ్ రాజుల సంప్రదాయ దుస్తులు, చిత్రపటాలు లాంటివి ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత కర్లీమాత టెంపుల్కి బయలుదేరి వెళ్ళాం. దారిలో చిన్న చెరువు లాంటిది వస్తుంది. అదే దూద్ తలాయ్. పిచోలా లేక్ చూశాక దూద్ తలాయ్ అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. అయినా సరే కావాలంటే అక్కడ కాసేపు ఆగి ఫోటోలు తీసుకోవచ్చు. ఇక కొండపై ఉండే కర్లీమాత గుడికి వెళ్ళాలంటే రోప్ వే గుండా వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఉదయపూర్ వ్యూ చాలా బాగుంటుంది. కొండపై నుంచి కూడా ఉదయపూర్ నగరాన్ని చూడొచ్చు. కర్లీమాత దర్శనం చేసుకుని కొండ దిగేసరికి 4:50 అయింది. ఇక మా ప్రయాణంలో చివరిది జగదీష్ మందిర్. ఇది ఉదయపూర్ సిటీలోనే ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే గంగూల్ ఘాట్కు దగ్గరలోనే ఉంటుంది. ఈ దేవాలయ దర్శనం అయ్యేసరికి సాయంత్రం 5:30. ఇక ఇదే ఆటోలో జోదానా స్వీట్స్ రెస్టారెంట్కు వెళ్ళి స్నాక్స్ తిన్నాం. ఇక్కడితో మా ఉదయపూర్ టూర్ అయిపోయింది. రాత్రికే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయచ్చు. కానీ మేము మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కి వచ్చాం. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఉదయపూర్ టూర్ కాస్త ఖర్చుతో కూడుకున్నదే అని అనిపించింది. అయితే ఏ టూర్ అయినా సరే బడ్జెట్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఉదాహరణకి ఉదయపూర్లో ఉన్నటువంటి అంబరాయ్ ఘాట్, ఇక్కడికి వెళ్ళి ఒక ఈవినింగు హ్యాపీగా పిచోలా లేక్ పక్కన కూర్చొని చాలా జాలీగా భోజనం చేసి రావాలి అని అంటే మనిషికి 2,000 రూపాయలు అవుతుంది. అదే అంబరాయ్ ఘాట్కి బయటకు వచ్చి ఒక చిన్న హోటల్కి వెళ్ళి మీరు భోజనం చేస్తే కనుక 150 రూపాయలకి థాలీ దొరుకుతుంది. కాబట్టి అది మీ ఇష్టం. అలాగే మనం ఉండే హోటల్స్ కూడా 1,500 నుంచి 4,000 రూపాయలు, రోజుకి 4,000 రూపాయలు ఛార్జ్ చేసే హోటల్స్ ఉంటాయి. 10,000 రూపాయలు ఛార్జ్ చేసే హోటల్స్ ఉంటాయి. ఇంకా మీరు పెద్ద పెద్ద హోటల్స్ అని అంటే 75,000, 80,000, 1,00,000 రూపాయలు ఛార్జ్ చేసే హోటల్స్ కూడా ఉదయపూర్లో ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ మీరు ఆటో ఎక్కినా కారు ఎక్కినా కానీ ఆ డ్రైవర్స్ మీకు టూరిస్ట్ ప్లేసులు చూపించడానికి నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే సెకండ్ ప్రాధాన్యత ఇస్తారు. మొదటి ప్రాధాన్యత మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి అక్కడ దింపుతారు. మరి దింపేసి ఇక్కడ షాపింగ్ చేయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, అది ఇది అని చెప్పేసి చాలా చెప్తారు ఇక్కడ వాటి గురించి. కాబట్టి అంటే వాళ్ళకేదో కమిషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటారు. మరి మీ పొదుపు మీరు చూసుకోవాలి. ఇకపోతే నేను నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్ళాం అనమాట. ముగ్గురం కలిసి ఒకే రూమ్లో ఉన్నాము. మాకు ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు చూసుకొని మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎంత దీంట్లో తగ్గించుకోవచ్చు అనేది మీరు ప్లాన్ చేసుకోండి. మా ఖర్చు ఎంత అయిందని చెప్తాను. మొదట ట్రావెలింగ్. హైదరాబాదు నుంచి ఉదయపూర్కి ఇండిగో ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో తిరిగి వచ్చాం. దానికి 36,625 అయింది. అంటే మనిషికి సుమారు 12,000 అప్ అండ్ డౌన్. అలాగే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి, ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి, ఇవన్నీ కలుపుకొని అనమాట. అలాగే ఇక హోటల్కి స్టేయింగ్ దానికి వచ్చి 16,000 అయింది. అంటే మేము స్టే చేసిన హోటల్ రోజుకు 4,000 చొప్పున ఛార్జ్ చేశారు. అంటే ముగ్గురం కదా, ఒక్కొక్కరికి 4 రోజులు కలిపి 5,300 అనుకోండి. ఇకపోతే లోకల్ వెహికల్స్ అంటే ఇప్పుడు మేము 4 రోజులు తిరగడానికి 2 రోజులు వచ్చి ఆటోలు తీసుకున్నాము, 2 రోజులు వచ్చి కార్లు తీసుకున్నాము. అలాగే పిచోలా లేక్ బోటింగ్తో కలిపి మొత్తం ఈ లోకల్ వెహికల్స్కి 11,400 అయింది. ఇకపోతే ఇక ఎంట్రీ టికెట్స్ 3,632. అంటే ఈ సిటీ ప్యాలెస్, పోర్టు, మ్యూజియము వీటన్నిటికీ ఉన్నాయి కదా ఎంట్రీ టికెట్స్, వాటికి 3,632 అయిందనమాట.
ఇకపోతే విజిటింగ్ ప్లేస్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్ బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఆ లోపల కొన్ని చోట్ల కార్లు గేట్ పక్కన గేట్ దగ్గర ఆపేస్తారు. లోపల మాత్రం వాళ్ళ వేరే వెహికల్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ కార్స్ కావచ్చు, టాయ్ ట్రైన్స్ కావచ్చు, ఇట్లాంటివి. ఆ వెహికల్స్కి వచ్చి మాకు 1060 అయింది. ఇకపోతే ఫుడ్, ఈ ఫుడ్కి 12,912 అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి హోటల్ వాళ్ళే ఇచ్చారు. మధ్యాహ్నం, రాత్రి అంటే రోజుకు 2 పూటలు చొప్పున ముగ్గురికి కలిపి 4 రోజులకు 12,912 అయింది. యావరేజ్న మనిషికి ఒక పూటకు 538 అయింది. అంటే ఈ ఖర్చుని తగ్గించుకోవచ్చు. కానీ మేమనుకున్నాం అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రత్యేక రుచులు కొంచెం టేస్ట్ చేయాలి కదా, అందుకని 538 పెట్టాము. మీరు కావాలంటే ఈ ఖర్చుని మీరు తగ్గించుకోవచ్చు. అలాగే యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మేము వెళ్ళిన చోట ప్రత్యేకించి ఫోటోలు దిగడం కావచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్ చూడడం కానీ, ఇంకేదైనా రైడింగ్ లాంటిది కావచ్చు, ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి మాకు 2,300 అయింది. అలాగే షాపింగ్ కోసం 22,380 అయింది. ఇది మాత్రం కాస్త దుబారా అనిపించింది. నిజం చెప్పాలంటే కొనడానికి మరీ అంత ప్రత్యేకంగా ఏమీ లేవు ఉదయపూర్లో. ఈ షాపింగ్ ఖర్చునే మీరు బాగా తగ్గించుకోవాలి. అసలు 0 చేసినా కానీ బెస్టే. ఇప్పుడు మొత్తం ఖర్చు లెక్కేస్తే కనుక మాకు అంటే ముగ్గురికి 4 రోజులకు కలిపి టోటల్గా ₹1,06,300 అయింది. అంటే ఒక్కొక్కరికి 35,433 అన్నమాట. ఇందులో నుంచి షాపింగ్ అనే దాన్ని తీసేస్తే ఒక్కొక్కరికి 28,000 ఖర్చు అవుతుంది. ఇంకా తగ్గించుకోవడం అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. సో అదండి ఉదయపూర్ కంప్లీట్ ప్లాన్ అండ్ బడ్జెట్. మీరు ఉదయపూర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ప్రతి ప్లేస్ గురించి ముందుగా తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు అక్కడ ఆటో డ్రైవర్స్ కానీ, కార్ డ్రైవర్స్ కానీ మీరు పలానా దగ్గరికి అని మాట్లాడుకుంటే తిన్నగా అక్కడికి మాత్రమే తీసుకెళ్తారు తప్పించి దారిలో ఇంకేదన్నా చూడదగిన ప్లేస్ ఉంది అని అన్నా కానీ దాని గురించి చెప్పరు, చూపించరు. ఎందుకంటే దాని గురించి మళ్ళీ మీరు సపరేట్గా ఆటో కానీ కారు కానీ మాట్లాడుకొని రావాలి అనే ఉద్దేశం వాళ్ళదన్నమాట. అలాగే మీరు రేటు మాట్లాడుకునేటప్పుడు సపోజ్ ఉదయపూర్ లోకల్ టూర్ ఉంది, దాని గురించి ఏమని చూపిస్తావు అని అంటే వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చదువుతారు. ఇంత చదివిన తర్వాత మీరు రాసుకొని బయలుదేరిన తర్వాత టూర్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే దాంట్లో 3-4 మిస్ అయిపోయి ఉంటాయి. ఏంటి పలానాది ఎందుకు చూపించలేదు అంటే చూపించాను, అది మీరు దాన్ని చూశారు కదా, దాని పక్కన ఉన్నదే పాడుపడిపోయిన బిల్డింగ్ అదే అంటాడు. అదేంటి మరి మాకు అక్కడ చెప్తే మేము చూస్తాం కదా, అక్కడ చూడడానికి ఏం లేదు సార్, అయినా అది లాక్ చేసి ఉంది సార్, అది వేస్ట్ సార్, ఇలాంటి మాటలని చెప్తారనమాట. కాబట్టి మీరు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ నేను చెప్పే ప్రతి వీడియో, నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూస్తుంటే కనుక మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లేస్ గురించి డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు దాన్ని బట్టి మీ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.